డ్రెస్ కంటదా బేట? హే గైస్, వెల్కమ్ టు ఛానల్. వరప్రసాద్ వరప్రసాద్ వ్లాగ్స్. సో మార్నింగ్ ఇట్స్ 5 to 8 అవుతుంది. బయట మొత్తం మళ్ళీ చూసారు కదా, ఇప్పుడు సూర్యుడు ఉదయిస్తున్నాడు. అంటే మేఘాల మధ్యలోకి వెళ్ళి వెళ్తున్నాడు. రాత్రి కొంచెం వర్షం పడినట్టు ఉంది, లైట్ లైట్ గా, బాగా కాదు. అండ్ మధ్యాహ్నాన్ని విన్నాను. తింటున్నారా? టైం అయింది. టైం తింటే ఎప్పుడు వెళ్తారు? ఇంకా ఫాస్ట్ అంటే రిమోట్ గారు అక్కడ టీవీ పెట్టుకున్నారు. యాక్చువల్లీ టీవీ బంద్ చేశాను అనమాట. తింటుంటే టీవీ చూస్తారా? చూస్తారా? సరే అయితే నేను ఇక్కడ స్కూల్ పంపియా. నువ్వు స్కూల్కి పోకు నువ్వు, ఓకేనా? బట్ తిరుగుంటే టీవీ చూస్తారా? నీకు ఎవరు చెప్పిండు? నాన్న చెప్పిండు నాన్న తినుకుంటే టీవీ కూడా అన్నాడా? నాన్నమ్మ చెప్పింది, అడుగు. అమ్మ తిరుగుంటే టీవీ చెప్పినాను విన్నుకు చూడు. ఎవరు చెప్పినాడు? నువ్వు అడుగు. ఎవరు చెప్పి నీకు? నువ్వు అడుగు. నువ్వే చెప్పినావా? అట్లా చెప్పదు కదా, మరి తప్పు కదా. జున్ను తినుకుంటే టీవీ చూడాలా? చెప్పు. చూడదు కదా మరి. ఎప్పుడు కాదు తిరుగుడు టీవీ చూడద్దు. ఫస్ట్ తిండి మీద కాన్సన్ట్రేషన్ ఉన్నా టీవీ బంద్ చేసి చూడాలి అనమాట. సో మేము రెడీ ఫ్రెష్ అప్ అయినాం, రెడీ అయిపోయినాం, వెళ్ళాలి. ఇక్కడ వాళ్ళకి టిఫిన్ అవుతుంది. టిఫిన్ ఏంటి వాళ్ళ? దోశ. సో దోశ గెట్టింగ్ రెడీ. నేను టిఫిన్ బ్రేక్ఫాస్ట్ దోశ చేసేసి బయలుదేరుతాము. కరెక్ట్ 8 బాగా వెళ్ళిపోవాలి ఎక్కడి ఇంట్లోకి వెళ్ళి. ఇంకా సూర్యుడు వస్తున్నాడు ఇప్పుడే. హలో, తొందర తినండి, టైం అయిపోయింది. ఇడ్లీ దోశ కూడా లేట్ అవుతుంది. లేట్ అయిపోతుంది అంటే ఏమన్నా షూ తీసుకొచ్చి మీ దగ్గర పెట్టుకున్నారు? ఎందుకు అట్లా? ఇంట్లో పెట్టుకున్నా షూ ఏమన్నా? మార్నింగ్ లేచి పాలిష్ చేసుకుంటాడట అమ్మ. రాత్రి నేనంతా ఏం చేసిండు? నిన్న షూ పాలిష్ చేసుకోవాలి, నేనంతా ఎగిరిండు. ఇప్పుడేమో షూ పాలిష్ ఇప్పుడు చేసుకుంటాడట అమ్మ. మార్నింగ్ వేసుకోవద్దు. నిన్ననే వచ్చినాక, స్కూల్ నుంచి వచ్చినాక షూ ఆడ పెట్టినప్పుడు షూ పాలిష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదేదా? చలో లెట్ us go. మన చెట్ల పరిస్థితి చూద్దాం. మన దానిమ్మ కాయలు ఎంతవరకు వచ్చినాయి, ఎంతవరకు చూసారు కదా. మొన్నటి వీడియోలకి ఎంత తేడా అయిందో. పూలు పెరిగినాయి. 1 2 3 లెక్క పెట్టద్దు అన్నమాట. పత్తి చెట్టు ఇంకేం లేదు. ఇక నువ్వుల చెట్లకైతే నువ్వుల చెట్లకు కాయలు ఇట్లే ఉన్నాయి. వీటి కూడా పూలు వచ్చినాయి. చీమలు ఉన్నాయి వీటి మీద, పూల మీద చీమలు. ఇక్కడ మా పిట్టలు నాకు తెలిసి పిల్లలు పెట్టినట్టున్నాయి. కిచకిచ అనుకుంటున్నాయి. పిల్లలు పెట్టినట్టు అందులో. పిల్లలు అంటే గుడ్లు పెట్టి పిల్లలు అయినట్టున్నాయి. వివాహ భోజనంబు ఎంతైన వంటకంబు, వివాహ వారి విందు హహ నీకే ముందు, హహ నీకే ముందు, అహహ నీకే ముందు కదా. వివాహ భోజనంబు ఎంతైన వంటక నాకు అంటుతుంది. అట్లా పుయ్యద్దు. వివాహ గారెలెల్లా నాకే ముందు. అయ్యో గట్లే పెట్టను. రచ్చ తినేసే కానీ ఫాస్ట్ తిని. మార్నింగ్ జున్నాని బట్టలు ఐరన్ చేస్తా అంటే నాకు సురుకంటింది ఇట్లా చిక్కని. ఇక్కడ తెలుసా సురుకంటింది, ఇక్కడ చిన్న సురుకంటింది. ఇక్కడ దోశ వచ్చేసింది, మనం తినేసి మనం కూడా బయలుదేరాం. ఇంకా తినుకున్నా కదా ఏంది అది. సో నేను కూడా దోశ తింటున్నాయా. దోశ అండ్ చట్నీ. ఏం చట్నీ ఇది? చట్నీ ఏం చట్ట? పుదీనా చట్నీ దోశ. మంచిగా ఉందా నీకు? టేస్ట్ ఎట్టుంది? ఇంకో దోశ వచ్చేసింది. చట్నీ అయిపోయింది కదా. చట్నీ కదా ఎందుకు వస్తుందా పెట్టుక? నా చట్నీ కదా నీకు. తిను. అంటే ఫస్ట్ నువ్వు పుట్టినావు కదా, ఊకే జున్ను అని బాగా అలవాటైంది. అందుకొరకంటే జున్ను అంట. విన్ను అయినా జున్ను అంట. జున్ను విన్ను కదమ్మా. జున్ను అడుగుతాడు కదమ్మా. ఇక ఊకే జున్ను ఇస్తాడనట. ఓకే జున్ను విన్నట్టు వీడు ఫస్ట్ పుట్టిండు కదా. ఓకే జున్ను అలవాటు ఇంకా అందుకని ముందు జున్ను వస్తుంది అనమాట. జున్ను ఎట్లా అడుగుతాను చూసిలా. ఫస్ట్ జున్ను విన్ను అంటాను, విన్ను జున్ను అంటారు అంటే జున్ను విన్ను రోజు ఇద్దరు ఎప్పుడు నోట్లు తిరుగుతూనే ఉంటారు అనమాట. అదేందా? ఇక్కడ కుస్తీ పడుతున్నాడు షూ వేసుకోవడానికి. ఏంటి? ఏంటిది? అవునా? షాయ్ ఎవరు ఇప్పుడు? షాయ్ నీకు షాయ్ టీ లేదా ఛాయా? అవును కదా. మరి దోశ అప్పుడే పెట్టాలంటే దోశ టీ రెండు ఎట్లా తాగాలి? దోశ రెండు ఎట్లా తాగుతా చెప్పు. దోశ టీ ఒక్కసారి తాగుతామా? ఇప్పుడు షూ పాలిష్ చేస్తాను. నేనంతా ఏం చేసి మీరు నాకు అర్థం కాదు. స్కూల్కి వెళ్ళాక షూ పాలిష్ చేసుకుంటాను. మా జున్నాను చూసిలా. ఇప్పుడు స్కూల్కి అంతా రెడీ చేస్తాను. డ్రెస్కి అంటారా బేట? లేదు, డస్ట్ ఉంటుంది. అట్లా అనుకోవద్దు. ఏం లేదు, బట్టలు మార్చిపోతాయి. మంచిగా ఫ్రెష్ అప్ అయినాక రెడీ అయినాక షూ వేసుకో, గట్రా పాలిష్ చేసుకుంటే బట్టలు ఖరాబ్ అవుతాయి. నువ్వేంది తిన్నాక వేసి దొక్కుతాను. ఇటా అన్నాడు పోదాను. ఫస్ట్ ఏం పెట్టమంటావు? టీయా? నా కోసమేనా? నా కోసమే చెప్తానవా? సరే పద, పెట్టలే కదా, నెక్స్ట్ టైం పెడతాను. ఝాన్సీ నెక్స్ట్ టైం పెట్టు. దోశ ఇచ్చినప్పుడే టీ పెట్టు. అమ్మా నువ్వేంది ఏం చెప్తాను? టీ అయినా నువ్వు దోశ తింటానావా? మిగతా తిన్నారా దోశలు? సరిపోయిందా?
ఆ అయిందా? ఇప్పుడు మూతి అక్కడ బల్ల తాకుతుండే, మూతి తాకుతుండే, కాలేదట, కాలేదు, తాకలే. ఇప్పుడు మూతి తాకుతుండే, మళ్ళా ఉన్న పనులు ఇరిగిపోతున్నాయి, ముసలోడు అయిపోతున్నాయి మళ్ళా. సో స్కూల్ టైం అలారం బెల్ కొడుతుంది. ఏమైంది? ఎవరైనా స్కూల్ డ్రెస్లు వేసుకున్నాక రెడీ అయినాక ఇంట్లో పెట్టుకొని ఆడతారా బేటా మీరు? స్కూల్ టైం బ్యాగ్ పట్టుకొని కిందుకోండి, మీరు ఎవరు బ్యాగ్లో వాళ్ళు తీసుకొని కిందుకోండి. స్కూల్కి పోయే టైంకి బ్యాలెన్స్ చేస్తారా? నువ్వు స్కూల్కి పోయే టైంకి ఇప్పుడైంది ఆటలు, నడురా నడు. చలో. ఏంటి మార్నింగ్ దాకున్నాయి? శంకాలా? శంకాలు అవి తీసుకొచ్చినాయి, ఆడ వాసన వస్తున్నాయి. కరగాది శంక కడగాలి. నాన్న ఆశ తీసుకున్నారా? నేను ఆశ తీసుకురామా? నేను ఆశ తీసుకున్నా. ఆశ తీసుకున్నారా? ఎవరు ఆశ తీసుకున్నారు? నువ్వు తీసుకున్నా? నువ్వు చూడలే, నువ్వు ఎట్లా తీసుకున్నావు? నేను తీసుకున్నా. అవును, సరే, ఓకే ఓకే. పోటీ పడుతున్నారు. ఇక్కడనే 8:29 అవుతుంది. ఓకేనా? మనం లేట్ అవుతుంది ఎట్లా బేట? ఓకే, బాయ్ చెప్పండి నాన్నమ్మ, బాయ్ చెప్పండి. నాన్నమ్మ ఎక్కడ ఉంది చూసినావా? బాయ్ 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 బాయ్. నాన్నమ్మ అక్కడ ఉంది. రైట్ అమ్మా, బాయ్ బాయ్ బాయ్. ఎగ్జాక్ట్లీ 8:35కే జిన్నాని విన్నా చేశాను. ఇంటికి ఎత్తున్నాను. 3 నెలల తర్వాత మళ్ళీ మా రేషన్ బియ్యం ఇస్తున్నారు. అంటే అప్పుడు 3 నెలల కలిపి ఒకసారి ఇచ్చారు. సో రేషన్ బియ్యం తీసుకొచ్చినాను. ప్రెసెంట్ అయితే ఇవి అమ్మ బియ్యం ఆర వస్తుంది. బియ్యం గడిగి ఎందుకు బియ్యం గడిగినా అమ్మ ఇప్పుడు? డస్ట్ నేను కడిగింది అనమాట. పిండి పట్టించుకుని తినచ్చు అప్పాలకు. జున్నువిని స్కూల్ టైం అయింది. మార్నింగ్ సైడ్ ఎడిటింగ్ చేస్తూ ఉన్నా. సో ఫస్ట్ ఒక టీ తాగేసి ఇక జున్నువిని తీసుకొద్దాం. ప్రజెంట్ అయితే ఇంకా జున్నాని విన్నాని స్టార్ట్ చేసి స్కూల్కి వెళ్తున్న టైం 3:55 అవుతుంది. పడతావు బ్లడ్ వస్తలేదా? తాకలే? చూపెట్టు ఒకసారి, కాలు చూపెట్టు. అవో రక్తం వస్తుంది కదా. చలో వెళ్దాం దాగా, రండి, కమాన్ కమాన్. జున్ను వచ్చేసింది దా నానా. చలో విన్నాను, కింద పడ్డాడు. బాయ్ బాయ్, హాయ్ బాయ్ బాయ్. అయిపోయింది, ఆడుతున్నావు కదా మంచిగా, ఆడుతున్నావు కదా, బాయ్ బాయ్, ఆడుతున్నావు కదా మంచిగా. రైట్ బాయ్. చలో వెళ్దామా? కాలు చూపెట్టు చెప్పా. విన్నాను దెబ్బ తాకింది కాలు, కాదు ఎట్లా తాకింది? కాలు చూపెట్టు, చూపెట్టావా? బ్లడ్ కాలుతుంది. ఇంతకన్నా బ్లడ్ కారినా కూడా ఏం లేదు నీకైతే. చలో వెళ్దామా? బాయ్ బాయ్. చలో గోయింగ్, టాటా బాయ్ బాయ్. విన్నాను దెబ్బ తాకించుకొని ఇంటికి పోతున్నాం. ఇల్లే ఆడబెట్టి ఇల్లేదు కదా, కాలు దెబ్బ తాకిస్తున్నాడు. ఇంకా మళ్ళీ ఆడుతూనే ఉన్నాడు. ఇక్కడ పందిరేసి రోడ్డు మీద. కార్తీక్ విన్నాని హోంవర్క్ అయిపోయిందా? అయిపోయిందా? జున్నది తెలుగు హోంవర్క్ చేస్తున్నావా? సమయం వచ్చి 7:20 అవుతుంది. ఇవాళ గ్రూప్ పూజోత్సవం ఉంది మన మైత్రి కన్వెన్షన్ సెంటర్ లో. సో 8 గంటలకు రెడీ అయినమాట. ఇంకా వెళ్ళాలి. RSS వాళ్ళ తరఫున గ్రూప్ పూజోత్సవం చేస్తారు. సో వెళ్తున్నా ప్రజెంట్ అయితే. ఒక్కనే వెళ్తున్నా, జున్నువిన్ అయితే రావట్లేదు. అక్కడ రారాదు, అందరు పెద్దవాళ్ళే ఉంటారు. గ్రూప్ పూజ కంప్లీట్ చేసుకున్నాము. ఇక్కడ బయలుదేరుతున్నాను. ఇంకా రాత్రి 10 అవుతుంది. గ్రూప్ పూజ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. సమయం 10:15 రాత్రి గ్రూప్ పూజోత్సవం కంప్లీట్ చేసుకున్నాము. ఇంటికి వచ్చేసాము. మా జున్నాని విన్నాను పడుకున్నారు అనమాట. సో ఈ రోజు గ్రూప్ పూజోత్సవం వెళ్ళడం వల్ల చాలా బాగా అనిపించింది అనమాట. నాకైతే అసలు వంట అనిపించింది. అందరు స్వచ్ఛందంగా ఎంత సిస్టమేటిక్ వచ్చిన వాళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు. పెద్ద ఏజ్ వాళ్ళు వచ్చారు, చిన్న వాళ్ళు వచ్చారు. అందరు కలిసి సిస్టమేటిక్ గా ఉన్నారు RSS లో. చాలా బాగా నచ్చింది అనమాట. సో మీరు కూడా ప్రతిరోజు శాఖకి వెళ్ళండి. అందరూ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా డైలీ ఉదయం ఒక 6 to 7 మీ నియర్ బై ఉన్న ప్లేసెస్ లోకి వెళ్ళైతే శాఖకి వెళ్ళి సూర్య నమస్కారాలు, వ్యాయామం, ఆటలు పాటలు చేస్తుంటారు. అందులో పార్టిసిపేట్ చేయండి, హెల్దీగా ఉండండి అండ్ అందరినీ కలుపుకొని జీవించండి. భారత్ మాతకి జై. మనం వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్. జై హింద్, వందే మాతరం. కీప్ వాచింగ్ వరప్రసాద్ వ్లాగ్స్.